హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అంచనాలకు మించి పెరుగుతోందా? ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతితో భారీ స్థాయిలో అన్సోల్డ్ ఇన్వెంటరీ పెరిగిపోయిందా? 100 కోట్లు పలికిన ఎకరం భూముల ధరతో కృత్రిమ హైప్ క్రియేట్ అయిందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగం దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 7 టాప్ సిటీలతో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీలో కొత్త వెంచర్ల హడావిడి బాగా పెరిగిపోయింది. అంతే విధంగా రియల్ ఎస్టేట్ రేట్లు కూడా అంతే రీతిన పెరిగినట్లుగా చాలా వరకు రియల్ ఎస్టేట్ అనాలిసిస్ సంస్థలు చెప్తున్నాయి. ఇష్టానుసారంగా ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతితో అమ్మకం కాని యూనిట్ల సంఖ్య భారీగా పెరిగినట్లు రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. కిందటి ఏడాది జూలై నుంచి డిసెంబర్ 6 నెలల కాలంలో 16,353 ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. కొత్త ఏడాదిలో కూడా భారీగానే కొత్త వెంచర్లు లాంచ్లు పెరిగాయి. దీంతో అమ్మకం కాని ప్లాట్ల సంఖ్య పెరిగి ఉంటుందని రియాలిటీ సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి. అది కాక బ్యాంక్ లోన్స్ వడ్డీ రేట్లు విపరీతంగా పెరగడం, భూమి ధర పెరిగిపోవడంతో నిర్మాణ వ్యయాలు పెరిగాయని, దీంతో ప్లాట్స్ బయర్స్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు ప్లాట్స్ కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లుగా రియల్టర్లు చెప్తున్నారు. ల్యాండ్ కాస్ట్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది. ల్యాండ్ కాస్ట్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు బిల్టప్ ఏరియా, అన్లిమిటెడ్ బిల్టప్ ఏరియా వచ్చినా కానీ దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ ఓనర్స్, ల్యాండ్ లార్డ్స్ అది రేట్స్ అనేది పెంచుకుంటూ పోతున్నారు. అంటే గవర్నమెంట్ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో మార్కెట్ వాల్యూ కూడా దాన్ని కొంతవరకు గవర్నమెంట్ రియల్ వాల్యూకు నియర్ బై తీసుకొచ్చినప్పుడు కొంతవరకు ఈ అనేది రేట్లు కూడా అబ్నార్మల్ గ్రోత్ అనేది తగ్గుతుందని నా ఒపీనియన్. ఒకప్పుడు నెలకు దాదాపుగా హైదరాబాద్ రియాలిటీ రంగంలో 4,000 నుంచి 5,000 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరిగేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2023లో ప్రాపర్టీ ఈక్విటీ ఇచ్చిన నివేదిక చూస్తే దాదాపుగా 1,00,000 అన్సోల్డ్ ఇన్వెంటరీ హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇప్పుడు కొత్త ఏడాదిలో ఇంకా పెరిగే ఛాన్స్ ఉందనేది అనలిస్టులు వాదన. దాదాపుగా 16 నెలలుగా ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీ పేరుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇదంతా కూడా టెంపరీగా కొనసాగే ప్రక్రియనని, ఒక బిల్డర్ ఓ వెంచర్కు సంబంధించి ఎక్కువ మొత్తంలో యూనిట్లు కావాలనుకుంటే అందులో కొన్ని యూనిట్లు మొదటగా అందుబాటులోకి తెస్తారు. మిగతా యూనిట్లు తర్వాత అమ్ముకోవాలనుకున్నప్పుడు అది కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీలోకి వస్తుందని క్రెడాయన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఏ బిల్డర్ కూడా ఎట్ ఏ టైం 1000 కట్టడానికి అనేది ఉండదు. స్టేజ్ బై స్టేజ్ కడుతుంటాడు. ఒకసారి 200 ఉంటుంది, 300, అదర్వైజ్ ఈ డిస్ట్రిబ్యూట్ అలాంగ్ ద 5-6 ఇయర్స్ అనమాట. దాంట్లో కూడా సేల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఎట్ ఏ టైం ఇనిషియల్ లోపలే కన్స్ట్రక్షన్ మొదలు కావడంతో సేల్స్ అమ్మాలనుకున్నా కూడా అమ్మలేరు. ఎందుకనంటే దే వాంట్ టు మెయింటైన్ ద స్టాఫ్ ఆల్సో. మార్కెటింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళకి టైం టు టైం నెల పనులు ఉండాలనేది ఉంటుంది. తర్వాత కూడా పోతుంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఇక హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా ఎకరం ల్యాండ్ ధర 100 కోట్లు పలకడంతో దీన్ని కొంతమంది రియల్టర్లు క్యాష్ చేసుకోవడం కోసం ఆ భూములను చూపుతూ కృత్రిమంగా భూములు ప్లాట్ల ధరలు పెంచేస్తున్నారనే వాదన ఉంది. దీనివల్ల చాలా మంది రియల్టర్ల పైన ఆ ప్రభావం పడుతుందనేది కొంతమంది రియల్టర్ల వాదన. ప్రస్తుతం బుద్వేల్, కిస్మత్పుర, బండ్లగూడ, నార్సింగి లాంటి ప్రాంతాల్లో ఒకప్పుడు గజం భూమి ధర 50,000 ఉంటే ఇప్పుడది 1 నుంచి 1,20,000 ధర పలుకుతోంది. దీంతో అక్కడ కట్టే ప్లాట్ల ధరలు 20 నుంచి 30% దాకా బిల్డర్లు పెంచి అమ్ముతూ ఉండడం కూడా అమ్మకాలు పడిపోయి అన్సోల్డ్ ఇన్వెంటరీ పెరిగిపోవడానికి కారణమవుతోంది. మెట్రో నగరాలైన బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీల్లో కూడా ఇలా కృత్రిమంగా ధరలు పెరగడంతో అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. పైగా అక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ లేకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మొత్తం అమ్మకాలు జరిగే డబుల్ బెడ్రూమ్ల సేల్స్ కూడా కుప్పకూలిపోయాయి. ఇప్పుడు అదే పరిస్థితి హైదరాబాద్ మార్కెట్లో నెలకొంటోందని ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఇష్టానుసారంగా పెరిగిపోతున్న రియాలిటీ ధరలపైన, కృత్రిమ డిమాండ్ పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.